బ్రేకింగ్ న్యూస్. ఓ యువతి ప్రేమ కోసం యువకులు గొడవపడ్డారు. నడి రోడ్డుపై ఇద్దరు తన్నుకున్నారు. తమిళనాడుకి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని యువతి చెప్పడంతో చైతన్య కోపం కట్టలు తెంచుకుంది. దీంతో ఆ యువకుడిపై కత్తితో దాడి చేశాడు చైతన్య. అయితే యువతి ఇద్దరితో ప్రేమాయణం నడపటమే యువకుల మధ్య గొడవకు దారి తీసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖలోని సిరిపురం అతిథి గృహం వద్ద ఈ ఘటన వెలుగు చూసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. రాజు, అమ్మాయి కోసం ఇద్దరు ఎగబడ్డారని తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. అమ్మాయిదా తప్పు, ఆ ఇద్దరు యువకులదా, అసలు ఏంటి? విశాఖలో వెలుగు చూసినటువంటి ఈ ఘటనకు సంబంధించి యువతి యువకుడు మధ్యలో తమిళంబాయి, ఈ సినిమా టైటిల్ లాగా ఈ ఒక సీన్ అయితే క్రియేట్ అయినటువంటిది కనిపిస్తూ ఉంది. ఒక యువతి యువకులు ఇద్దరు కూడా గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీళ్ళ ప్రేమ మధ్యలోకి తమిళనాడుకి చెందినటువంటి ఒక యువకుడు సోషల్ మీడియాలో యువతికి పరిచయం అయ్యాడు. ఒకరికి తెలియకుండా ఒకరికి ఇద్దరు యువకులతో కూడా ప్రేమాయణం అయితే యువతి కొనసాగిస్తోంది. అయితే ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో కలిసి ఉండాలనే విషయంలో అటు యువతి యువకులకు మధ్యన గొడవ అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే భోగాపురానికి చెందినటువంటి చైతన్య అనే ఆ యువకుడు లోకల్ వ్యక్తి కావడంతో ఆ యువతి వాళ్ళిద్దరు కూడా గత కొంతకాలంగా ప్రేమించుకున్నాడు. సోషల్ మీడియాలో పరిచయం అయినటువంటి తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి విశాఖ అయితే రావడం అయితే జరిగింది. విశాఖ వచ్చిన తర్వాత ఎవరంటే ఇష్టం, ఎవరిని ప్రేమించాలి, ఎవరితో కలిసి ఉండాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలనే డిస్కషన్ అయితే జరిగినటువంటి నేపథ్యంలోనే ఆ యువతి తమిళనాడుకి చెందినటువంటి యువకుడిని నేను తననే ఇష్టపడుతున్నాను, తననే ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకుంటానని చెప్పినటువంటి నేపథ్యంలో కోపానికి లోనైనటువంటి విజయనగరం జిల్లా భోగాపురానికి చెందినటువంటి చైతన్య అనే యువకుడు ఇద్దరు మధ్యన గొడవ జరిగినటువంటిది అయితే ఉంది. ఇద్దరు యువకులు, అటు చెన్నైకి చెందినటువంటి వ్యక్తి, అదేవిధంగా విజయనగరం భోగాపురానికి చెందినటువంటి యువకుడు, ఇద్దరు యువకుల మధ్యన గొడవ జరిగినటువంటి నేపథ్యంలో అతని దగ్గర ఉన్నటువంటి ఒక పదునైనటువంటి వస్తువుతో దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒకరికి గాయాలయ్యాయి చేతి పైన, అదేవిధంగా చేతి కింద మణికట్టు దగ్గర కూడా 2 చోట్ల గాయాలైనటువంటి నేపథ్యంలో యువతి 100కి కాల్ చేసింది. ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ గొడవని పోలీసులకు తెలియజేసినటువంటి నేపథ్యంలో వెంటనే త్రిపాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకుని అసలు జరిగిన విషయాన్ని తెలుసుకుని కౌన్సిలింగ్ ఇచ్చే ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రేమ పేరుతో ఆ ఇద్దరు యువకుల్ని ఒక విధంగా మోసం చేసే ప్రయత్నం అయితే యువత చేసింది. ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి తోడు తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి ఇక్కడికి వస్తే అతన్ని యువతి ప్రేమించినా కూడా ముందుగా ప్రేమించానని చెప్పబడుతున్నటువంటి చైతన్య అనే ఒకడు దాడి చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు అయితే దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తము ఆ భోగాపురానికి చెందినటువంటి చైతన్య అనే వ్యక్తి తల్లిదండ్రులను, యువత తల్లిదండ్రుల్ని పోలీసులు అయితే పిలిపించారు. దీని తోడు చెన్నైకి చెందినటువంటి అటు తమిళనాడుకి చెందినటువంటి యువకుడు ఇక్కడికి వచ్చే కనుక అటు కుటుంబ సభ్యులకైతే ప్రస్తుతం తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రేమ పేరుతో ఇద్దరు యువకులతో ఆడుతున్నటువంటి యువతని ఆ ప్రస్తుతం పోలీసులు అయితే కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ విధంగా ఇద్దరు జీవితాలతో ఆడుకున్నటువంటి యువత పైన పోలీసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ కేసు అయితే దర్యాప్తు జరుగుతుంది. మరి ఆమె ఏం చెప్తుంది? ఎందుకంటే ఇప్పటికే చట్టాలు చాలా వరకు మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇష్టం ఉన్నటువంటి వ్యక్తితో ప్రేమించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, కలిసి ఉండొచ్చు అని చట్టాలు చెప్తున్నాయి అనేది స్పష్టంగా యువకులకు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఒకరిని ఇక్కడ లోకల్ వ్యక్తిని ఒకరిని ప్రేమించారు, సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి మరొక వ్యక్తిని ప్రేమించి ఆ ఇద్దరు జీవితాలతో యువత అయితే ఆడుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేసుకు సంబంధించి 3 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే యువతి ఏం చెప్తోంది రాజు? అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరైనా ఇష్టమని చెప్తోందా? అంటే ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే గత కొంతకాలంగా భోగాపురానికి చెందినటువంటి చైతన్య అనే ఒకటితో ఈ యువత ప్రేమాయణం అయితే నడుస్తుంది. ఇద్దరు చాలా కాలం చాలా హ్యాపీగానే వాళ్ళు ప్రేమించుకుంటున్నటువంటిది అయితే ఉంది, కలుస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి ఈ తమిళనాడుకి చెందినటువంటి యువకుడు కొంత
తనపైన ఇంట్రెస్ట్ చూపించడం, తన ప్రేమను వ్యక్తం చేయడం, తను చూడడానికి ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో యువతి ఇప్పుడు గత కొంతకాలంగా ప్రేమిస్తున్నటువంటి భోగాపురం, విజయనగరం జిల్లా భోగాపురం చెందినటువంటి చైతన్యని నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నీతో కలిసి ఉండడానికి ఇష్టపడడం లేదని అతను ముఖం మీద చెప్పడం, తమిళనాడు నుంచి వచ్చినటువంటి వ్యక్తితోనే నేను కలిసి జీవిస్తాను, అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ గొడవ అయితే చెలరేగింది. ఒక్కసారిగా యువతి సమక్షంలోనే ఇద్దరు యువకులు గొడవ పడ్డారు. ఆ గొడవ పడినటువంటి నేపథ్యంలోనే పదునైనటువంటి వస్తువుతో అతన్ని గాయపరిచినటువంటిది అయితే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే డిఫెన్స్ చేసుకున్నారు కాబట్టి అంటే చిన్న గాయాలతో పోయింది. లేదా ఆ అమ్మాయి కోసమో వాళ్ళ ఇద్దరు యువకులు కనుక కొంత గట్టిగా గొడవ పడి ఉండి ఆ పదునైనటువంటి వస్తువుతో అంటే ఒక విధంగా చెప్పాలంటే పొడిచే ప్రయత్నం అయితే చేశారు ఒకరికొకరు. ఆ దాంట్లో తురుకులు తప్పించుకున్నటువంటి నేపథ్యంలో స్వల్ప గాయాలయ్యాయి. అయితే ప్రేమ వ్యవహారం కావడం, అందరూ మైనర్స్ కావడంతో మేజర్స్ కావడంతో ప్రస్తుతం పోలీసులు అయితే వీళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తల్లిదండ్రుల్ని అంటే అటు భోగాపురానికి చెందినటువంటి యువకుడి తల్లిదండ్రుల్ని, యువతి తల్లిదండ్రులు అయితే పోలీసులు పోలీస్ స్టేషన్ కి అయితే పిలిపించి కౌన్సిలింగ్ అయితే ఇస్తున్నారు. ఇక తమిళనాడు చెందినటువంటి వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారా, కుటుంబ సభ్యులను ఇక్కడికి రప్పిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నటువంటి భోగాపురానికి చెందినటువంటి చైతన్య అనే యువకుడిని గత కొంతకాలంగా ప్రేమ ఉన్నా కూడా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తి నాకు కావాలని ఇద్దరు ప్రేమించినటువంటి వ్యక్తులు మన దగ్గరే ముఖం మీద చెప్పినటువంటి నేపథ్యంలో కొంత కోపానికి గురైనటువంటి చైతన్య తమిళనాడు నుంచి వచ్చినటువంటి వ్యక్తి మీద దాడి చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఈ దాడిలోనే స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.